సో ఈ ఫేస్ బ్లైండ్నెస్ క్యారెక్టర్ గురించి నువ్వు ఎలాంటి అని తీసుకున్నావు అంటే నీకు కనపడదని తెలుసు ఆల్రెడీ, సో గుర్తుపట్టాలి. అది చూసాను ఆ ఇంట్లో పనిచేసే, అది ఆఫీస్లో పనిచేసే మెయిడ్ కూడా ఆవిడ, అవును సార్, ఆవిడని చూడడం కూడా ఇక్కడ టాటూని బట్టి గుర్తుపట్టడం, ఇట్లా ఎలాంటి తీసుకున్నావు కదా. అవును. సో ఐ థింక్ అని స్పెషల్గా థింక్ చేస్తావా లేదంటే కథతో పాటు ఫాలో అయిపోయావు అట్లా? అంతే, వర్క్ షాప్ చేసాం సార్ ఒక 10 days. అర్జున్ గారు వర్క్ షాప్ చేయించారా? వర్క్ షాప్ అదే 10 days లో ఇట్లా ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఆయనే చేయించుకున్నారు. సూపర్. ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ దాకా చేయకూడదు అని ఆయనే పర్టికులర్ గా అడిగి చేయించు. సూపర్. అంటే ఒకటి సార్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మాత్రం అసలు మామూలు ఫ్రీడమ్ కాదు సార్. అసలు ఏం ఫ్రీడమ్ ఇచ్చాను సార్? ఏదైనా చెప్పచ్చు సార్. ఆడుకున్నావు నువ్వు? లేదు లేదు సార్, ఏదైనా చెప్పచ్చు సార్. అది అంటే నాకైతే అంటే అజ్జు నాకు బాగా నమ్మకం ఉంది. నేను యాక్చువల్ గా ఇందాక అబద్ధం చెప్పాను కానీ ఆర్యా 2లోనే ఒక చిన్న మాంటేజ్ అప్ చెప్పేసాను దానికి. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను ఎవరికి ఏమో చెప్పాను, చాలా తక్కువ వదులుతాను కాబట్టి సినిమాలో. అమ్మాయి నడుస్తుంటే చీర అది అమ్మాయి పైట గుచ్చుకుంటుంది టేబుల్ కి. సో దాని హీరో ఫైర్ చేసేసి తోసేస్తాడు కదా, సో అది తనే షూట్ చేశాడు. సుక్కు సార్ ఈజీగా ఏం వదలరు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వదిలేసి వెళ్ళిపోరు. ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా ఇప్పుడు సార్ అది తీసారని చెప్పారంటే తీసారు, మనం తీస్తున్నాం కానీ తొక్క మళ్ళీ వచ్చి ఆయన తీసుకుంటాడు 2-3 రోజుల తర్వాత షెడ్యూల్ వేసుకుని మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ అనుకుంటాం. అలాంటిది సుక్కు సార్ అంటే నాన్నకు ప్రేమతో టైంలో ఒక మెయిన్ ఎపిసోడ్ వచ్చేసి అర్జున్ పైన షూట్ చేయమన్నారంటే అప్పుడే అనుకున్నాం నెక్స్ట్ అర్జున్ అని డైరెక్టర్ అయిపోతున్నాడు అది. కానీ ఇంత టైం బట్టి ఆ డైరెక్షన్ ఈ హీరో వరకు వచ్చిందండి. ఆయన అట్లా చెప్పారు కానీ నేను నమ్మలేదు సార్. ఆయన అట్లా చెప్తారులే, ఆయన సుకుమార్ సార్ అనుకున్నాను. తారక్ గారికి కూడా భయంకర నమ్మకం ఉంది అప్పుడు, బికాస్ తను ట్రావెల్ చేశాడు నాన్న ప్రేమతో అంతా ట్రావెల్ చేశాడు కాబట్టి తను బాగా నమ్మకం ఉంది. సో అందుకే తను ఇప్పుడు ఒక హీరో షూట్ చేసి ఇచ్చాడు. నేను డైరెక్టర్గా నేను ఒప్పుకోవడం కాదు, డైరెక్టర్గా నేను తను షూట్ చేయమని చెప్పొచ్చు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. కానీ అంత పెద్ద హీరో ఒప్పుకున్నాడు అర్జున్ షూట్ చేయడానికి. కాబట్టి అర్జున్ ఎబిలిటీ అంటే ఎక్కడ తెలుస్తుంది, నా వల్ల కాదు, తారక్ ఒప్పుకోవడమే తెలుస్తుంది ఒప్పుకోవడం అంటే. పైగా అందులో నేను రీషూట్ చేయలేదు, ఒక షాట్ మళ్ళీ రీషూట్ చేయలేదు నేను. తను చేసింది యాజ్ స్టేజ్ పెట్టాను, నేను అప్పుడే చెప్పాను స్టేజ్ పైన కూడా చెప్పాను అప్పుడే. ఇప్పుడు కొత్తగా చెప్పాను కాదు, నేను చేస్తా క్రియేట్ మీ అందరూ. మీరు ఏదైనా చేస్తే అదే సార్ మీ దగ్గర ఉండేది. అంటే ఇప్పుడు మనకు బూస్టప్ వస్తుంది సార్ చేయాలి అంటే చాలా బాగుంటుంది అది.